సో ఇక్కడే ఒక కథనం ఉంది, ఇది చదువుకున్న తర్వాత అటు పక్కకు పోదాం. ఇగో కారు బంగ్లా ఉన్న కార్డుకు పేదోళ్ళమే. సో కారు బంగ్లా ఉన్నోడు కూడా రేషన్ కార్డుల కోసం పేదోళ్ళమే అన్నట్టుకున్నదట. తెల్ల రేషన్ కార్డు కోసం తీరొక్క వేషాలు, రకరకాల ఎక్స్పెరిమెంట్లు చేస్తారు. అనర్హులమని తెలిసిన ఆరాటం, తెచ్చిన బియ్యం తినకుండా బ్లాక్ మార్కెట్కు, సర్కారు సన్న బియ్యం ఇస్తున్న ఆగని అమ్మకాలు, కార్డు నెగిటివ్ గివిటప్ అంటే ఆస్తులు ఇవ్వమన్నట్టు ఫీలింగ్. సో కార్డు ఇరి గివిటప్ అని అంటే ఆస్తులు ఇచ్చినట్టే ఫీల్ అవుతారట కొంతమంది. 2 అంతస్తుల బంగ్లా, 4 పయ్యాల కారు, 40 ఎకరాల పొలం, ఇంకేముంది చాలు అనుకోవచ్చు కదా, కానీ అది సాధ్యం కాదు. ఎన్ని ఉన్నా సరే అదొక్కటి లేకపోతే పానం ఆగమాగం అవుతుంది. అదేంటో తెలుసా? తెల్ల రేషన్ కార్డు. రేషన్ దుకాణాల్లో బియ్యం ఇస్తున్నారంటే తెల్లారక ముందే వెళ్ళి లైన్ కడతారు. అంత కష్టపడి తెచ్చుకున్న బియ్యం తింటరా అంటే అది లేదు. ఇంటి ముందుకు ఆటో వచ్చి రాగానే ఆ ఆటో వస్తుంది. ఇప్పుడు డైరెక్ట్ కరెక్ట్గానే చెప్పిండు. ఆటో వచ్చి రాగానే 10 రూపాయల కిలో చొప్పున అమ్ముకుంటారు. అందరూ అట్టనే అని కాదు, కానీ సర్కారు సన్న బియ్యం అనగానే బియ్యానికి కూడా రేటు పెంచిండ్రు. ఇప్పుడు 25 రూపాయల కిలో చేసారు, 25 రూపాయల కిలో. కానీ అమ్ముకోవడం మాత్రం ఆగలేదు. అంత మాత్రం దానికి ఆ తెల్ల రేషన్ కార్డు సర్కారుకు తిరిగిస్తే కదా అని తెలిసిన వాళ్ళు తిట్టిపోస్తున్నారు. ఆలోచించండి మరి అని చెప్పేసి. ఇక అయితే ఈ రేషన్ కార్డులు తిరిగి ఇచ్చేయమని దేని గురించి అంటున్నారు అంటే, అనర్హులమని తెలిసినా కూడా మీరు రేషన్ తీసుకుంటా ఉంటే, ఒకవేళ ప్రభుత్వం చేసినటువంటి ఎంక్వైరీలో మీరు అనర్హులని తేలితే, మీరు ఇప్పటిదాకా తిన్న ఆ ప్రభుత్వ సొమ్మును మొత్తం అక్కిస్తారట, రేషన్ కార్డు రివర్స్ ఇప్పిస్తారట. సో చాలామంది కాల్స్ ట్రై చేస్తున్నట్టున్నారు. ఇంకొక హాఫ్ అన్ అవర్ 15 నిమిషాలు అయితే కాల్స్ కనెక్ట్ అవుతాయి మీకు. ఎందుకంటే చాలా న్యూస్ మిస్ అవుతున్నాం మనం. న్యూస్ మాట్లాడుకున్న తర్వాత కాల్స్ కూడా తీసుకుంటా. ఎందుకంటే దానికోసం ఒక సపరేట్ సెషన్ పెట్టుకుందాం. డైలీ మార్నింగ్ న్యూస్ అయిపోయే ముందట. సో చాలామంది మిత్రులు 11-12 గంటలకు కూడా చేస్తున్నారు. ఇది 9 to 10 మధ్యలో మాత్రమే కాల్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇంకొక హాఫ్ అన్ అవర్ తర్వాత కాల్ చేసుకుంటారు. అనర్హులైతే కార్డులు సరెండర్ చేయండి, తహసీల్దార్ కార్యాలయాల్లో తొలగింపు ప్రక్రియ మొదలవుతోంది. రాష్ట్రంలో 9 నుంచి 12% బోగస్ కార్డులు, 9 నుంచి 12% బోగస్ కార్డులు ఉన్నాయట. స్వచ్ఛందంగా వదులుకుంటే చర్యలు ఉండవు, ప్రభుత్వం గుర్తిస్తే మాత్రం పొందిన ఫలాలని రికవరీ, హెచ్చరిస్తున్న అధికారులు సర్వేకు సిద్ధం. సో సర్వే చేయబోతున్నారట. ఎందుకంటే ఇక్కడ రేషన్ కార్డులు పూర్తిస్థాయిలో ప్రభుత్వం అనౌన్స్ చేసిన రేషన్ కార్డులు ఇచ్చే పరిస్థితి లేదు. ఆడ కేంద్రం ఏమో ఒప్పుకోవట్లేదు, ఇన్ని రేషన్ కార్డులు ఇస్తలేదు. మరి ఇక్కడ ఈ బోగస్ కార్డులు ఏరేస్తున్నానో ఇంకొంతమందికి వెసులుబాటు కల్పించవచ్చు అని చెప్పేసి అయితే రాష్ట్ర సర్కార్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన వార్త అనేది. అనర్హులైతే కార్డులు సరెండర్ చేయండి, తహసీల్దార్ కార్యాలయాల్లో తొలగింపు ప్రక్రియ. ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డు ప్రామాణికం చేయడంతో పేదలు ధనికులు అనే తేడా లేకుండా కార్డులను పొందారు. రేషన్ సరుకులు కంటే ఆరోగ్యశ్రీ చికిత్సలు, పిల్లలకు స్కాలర్షిప్స్, సబ్సిడీపై రుణాలు, విదేశీ విద్యా రుణం పొందిన వారు భారీ సంఖ్యలో ఉన్నట్లు ప్రభుత్వం రూపొందిస్తుంది. విదేశీ విద్యా రుణం తీసుకున్న దాంట్లో అదేంది మన ఏంటంటే ఓవర్సీస్ స్కాలర్షిప్ అని ఉంటుంది. దాంట్లో కూడా పెద్ద కుంభకోణం జరిగింది. మొదట్లో వచ్చింది రాష్ట్రం మన కొత్త సర్కార్ ఏర్పడిన తర్వాత మొదట్లో అది వచ్చింది, కానీ మళ్ళీ అది ఏడు తెలియదు. ఓవర్సీస్ స్కాలర్షిప్లు డైరెక్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి సంతకం పెడితేనే పోయే ఫైల్ అవి మరి ఏం జరిగిందో ఏం కథనో. బాగా డబ్బున్న వాళ్ళకి, ఎమ్మెల్యేల సోదరులకి, ఎమ్మెల్యేల దోస్తుగాళ్ళ కొడుకులకి, పిల్లలకి ఇట్లా చాలా లక్షల రూపాయలు దోచిపెట్టారు. వాళ్ళందరికీ రేషన్ కార్డు చూపెట్టాలి. ఇది ఏదో రేషన్ కార్డు సృష్టించారు. ధనవంతులై ఉండి కూడా పేదలు పొందాల్సిన పథకాలు అక్రమంగా తీసుకోవడంపై చర్యలు తీసుకునేందుకు అధికారులు నడుము బిగిస్తున్నారు. వీలైనంత త్వరగా వారి కార్డులను కట్ చేసేందుకు సర్వేకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే చాలా నష్టం జరిగిపోయిందని, ఇంకా జరిగితే ప్రభుత్వ ఖజానా గండిపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అందుకోసం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కార్డులు వీలైనంత త్వరగా సరెండర్ చేస్తే ఎలాంటి సమస్యలు ఉండవని, అధికారులు గుర్తిస్తే మాత్రం రేషన్ కార్డు ద్వారా ఎంత ప్రయోజన సొమ్మును తమ ఖాతాలో వేసుకున్నారో వాటిని వసూలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. రేషన్ కార్డుకు గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం 1.5 లోపు, మాగాయి 3.50 ఎకరాలు ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండదు. చిలక 7.5 ఎకరాలు. అదే పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం 2 లక్షలకు మించకుండా ఉన్నవారు తప్ప అంతకంటే ఎక్కువ ఆస్తులు కలిగిన వారు స్థానిక మండల రెవెన్యూ కార్యాలయాల్లో పేర్కొన్న రేషన్ కార్డుల తొలగింపునకు దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. వాళ్ళంతలో వాళ్ళు దరఖాస్తులు చేసుకుంటారు. ఛాన్సే లేదు. అధికారులు పోవాలి, దానికి సంబంధించి సర్వే చేయాలి, ఆ కార్డులను తొలగించాలి. ఇవన్నీ అపోహలు. వాళ్ళు ఎవరో వస్తారు, దరఖాస్తు రేషన్ కార్డు తీసేరు సార్ అని దరఖాస్తు ఇచ్చేటోడు ఉన్నాడా? ఇంకా లేడు ఎవడు. కొత్త కార్డుల కోసం 13 లక్షల దరఖాస్తులు వచ్చినాయి. రేవంత్ సార్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ప్రజాపాలన, ప్రజావాణి, గ్రామ సభలు, మీ సేవల ద్వారా అర్హులైన వారి నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులను కోరింది. దాదాపు 13 లక్షల మంది దరఖాస్తులు చేసుకోగా వాటిని పౌర సరఫరాల అధికారులు ప్రత్యేక యాప్లు నమోదు చేసి ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. ఈ ప్రక్రియ ఈ నెలాఖరు వరకు కొనసాగవచ్చని, పూర్తిగానే మండల అధికారులు జిల్లా పౌర సరఫరాల శాఖలకు పంపుతామని
వారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషన్ కార్యాలయానికి ఆన్లైన్ ద్వారా జాబితాను పంపుతారు. వారు పరిశీలన చేసిన తర్వాత కొత్త కార్డులు మంజూరవుతాయి. జూన్ తర్వాత మరో 30 లక్షల మంది లబ్ధిదారులు పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం అయితే అంచనా వేస్తోంది. 9 నుంచి 12% వరకు అక్రమ రేషన్ కార్డులు ఉన్నాయట. ఎన్ని? 9 నుంచి 12%. జనవరిలో రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి కుటుంబ సర్వే నిర్వహించగా అందులో కుటుంబ వివరాలు ఇచ్చిన వారి ప్రకారం సుచిరా, ఇంటింటి సర్వే నిర్వహించినప్పుడు కుటుంబ వివరాలు ఇచ్చేటప్పుడు మీ ఆర్థిక, మీ ఇల్లు సంబంధించిన మీ వ్యవస్థలు, మీ ఆస్తులు అన్నీ లెక్క తీసిరా? మీకు రేషన్ కార్డు కూడా ఉందా? కథం గట్ల బాగా వాళ్ళు పెట్టిన క్రైటీరియా ప్రకారం ఏది వార్షిక సంవత్సరం లోపల 1,50,000 లోపు ఆదాయం ఉండి 3,5 ఎకరాల భూమి మాత్రమే ఉంటే వాళ్ళ అర్హులు. అది దాటిన వాళ్ళే రేషన్ కార్డు పోతుంది. ఆధార్ కార్డు పరిగణలోకి తీసుకుంటే ఇంకా కార్డులు బయటపడతాయని భావిస్తున్నారు. ప్రభుత్వం గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 91,19,268 రేషన్ కార్డులు ఉండగా అందులో 85,47,142 ఆహార భద్రతా కార్డులు, 5,66,732 అంత్యోదయ అన్న యోజన కార్డులు, 5,390 అన్నపూర్ణ కార్డులు ఉన్నాయి. వీటికి 17,256 రేషన్ కార్డుల ద్వారా బియ్యం పంపిణీ జరుగుతోంది. అత్యధిక కార్డులు హైదరాబాద్ జిల్లాలో 6,39,375 కార్డులు ఉండగా అతి తక్కువ ములుగు జిల్లాలో 91,729 కార్డులు ఉన్నట్లు అధికారులు అయితే గుర్తించారు. సో మొత్తానికి 9 నుంచి 12% కార్డులున్నాయి. మీరు ఈ సమగ్ర సర్వే అప్పుడు ఇచ్చినటువంటి డాటా ప్రకారం మీ మొత్తం రేషన్ కార్డులు ఎగిరిపోయే అవకాశం ఉంది. కొంతమంది అక్రమ రేషన్ కార్డు తొలగింపునకు కార్డు నంబరు, ఇంటి నంబరు, రేషన్ డీలర్ నంబరు, దరఖాస్తుదారుడి పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, వయస్సు, ఆధార్ నెంబర్, సామాజిక వర్గం, వంట గ్యాస్ వివరాలు, ఏజెన్సీ పేరు నమోదు చేయాలి. ఈ పత్రాలను తహసీల్దార్ కార్యాలయంతో పాటు స్థానిక సివిల్ సప్లై అధికారి, జిల్లా పౌర సరఫరాల అధికారి, రాష్ట్ర పౌర సరఫరాల కమిషన్కు అందజేయవచ్చు. మున్సిపాలిటీల్లో జోనల్ సివిల్ సప్లై అధికారి, జిల్లా డిఎస్ఓ, మున్సిపల్ జోనల్ కమిషనర్కు దరఖాస్తు అందజేయవచ్చని రాష్ట్ర పౌర సరఫరాల ఉన్నతాధికారులు చెప్పారు. దరఖాస్తు అందిన 15 రోజుల్లో వివరాలను పరిశీలన చేసి జాబితా నుంచి కార్డు నంబర్ను తొలగింపబడుతుంది. స్వచ్ఛందంగా ముందుకొచ్చిన కార్డులను సరెండర్ చేస్తే ప్రజాధనం కాపాడిన వారు అవుతారని అందరూ పేర్కొంటున్నారు. నాకు సడన్గా ఒక ఎగ్జాంపుల్ గుర్తొచ్చింది. బాగా డబ్బున్న వాళ్ళు రేషన్ కార్డు వదులుకోవడానికి బాగా ఆలోచన చేస్తున్నారు, ఇడిచిపెడతలేరు. కానీ రోజు కార్పెంటర్ పని చేసుకునే నా మిత్రుడు ఒక ఆయన ఉన్నాడు. రేషన్ కార్డు స్వచ్ఛందంగా నాకు రేషన్ కార్డు నా చేతుల కష్టంతో నేను బతుకుతున్నా, నేను బాగానే ఉన్నా, నా వల్ల ఇంకో పేదోడు ఎవడో నేను డైరెక్ట్గా సాయం చేయలేకపోవచ్చు, చేస్తే కూడా వీనికి గతి లేదు వాడి ఎత్తున్నా అనుకుంటారు అనే ఒక అపోహలు కూడా ఉండొచ్చు. కానీ నా పని నేను చేసుకుని నా కుటుంబం పర్లేదు, నేను పని చేసుకుంటున్నా రోజు అని, కాబట్టి ఉపాధిని ఉన్నది నాకు కనీసం అని చెప్పేసి రేషన్ కార్డు వదులుకున్నాడు. ఆ మిత్రునికి ఒకసారి ఫోన్ చేద్దాం, సడన్గా మరి అందుబాటులోకి వస్తాడని చూద్దాం. సో నిజంగా ఇట్లా పేదల కోసం రేషన్ కార్డులు వదులుకోవడం అనేది నిజంగా మీరు దేవుడిని నమ్మితే దైవ సేవ చేసినట్టే. మీరు ఇంకా మానవ సేవే మాధవ సేవ అన్నట్టు మీరు సేవ చేసినట్టు కిందకే లెక్కకు వస్తుంది. సో మిత్రుడు బిజీగా ఉన్నట్టున్నాడు ఫోన్. సో ఇట్లా రేషన్ కార్డు వీలైతే వదులుకోవడానికి ప్రయత్నం చేయండి. కొంత మీకు మీరు బాగానే ఉంటే, కుటుంబ పరిస్థితి బాగానే ఉంటే దయచేసి రేషన్ కార్డులు వదులుకోండి. రాష్ట్రంలో ఇంకా చాలామంది రేషన్ కార్డుల కోసం ఎదురు చూసిన వాళ్ళు ఉన్నారు పేదలు, వాళ్ళకు రేషన్ కార్డులు ఇప్పించిన వాళ్ళు అవుతారు. సో కేంద్రం నుంచి కూడా ప్రతి సంవత్సరం ఎంత కోట అయ్యానో అన్ని రేషన్ కార్డులే అలాట్ చేస్తుంది. అంటే పరిస్థితులను బడ్జెట్ను లెక్కలేసుకొని కేంద్రం కూడా ఎన్ని రేషన్ కార్డులు ఇవ్వనో బిజీగా ఉన్నాడు మిత్రుడు. సో ఎన్ని రేషన్ కార్డులు ఇవ్వనో అన్నీ ఇస్తుంది. సో ఆ లెక్క ప్రకారం ఇక్కడ 10 ఏళ్ల నుంచి రేషన్ కార్డులు రాకపోవడం వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చినాక ఒకటేసారి మేము అన్ని ఇస్తామని చెప్పి ప్రకటించడం వల్ల ఇక్కడ పెద్ద సమస్య వచ్చింది. కేంద్రం నుంచి రావాల్సిన అన్ని అప్రూవల్స్ రేషన్ కార్డులకు రావడం లేదు. పోనీ రాష్ట్రమే భరిద్దామంటేనేమో రాష్ట్రానికి ఆర్థిక భారం కూడా పెరిగిపోతున్న పరిస్థితి. కొన్ని రేషన్ కార్డులు ఇస్తామంటేనేమో ఇబ్బంది అయ్యే అవకాశం కనబడుతుంది. సో చూడాలి మరి. సో రేషన్ కార్డులకు సంబంధించి మీకైతే మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఆర్థికంగా బాగుంటే రేషన్ కార్డు వదులుకోండి. ఇక లేకపోతే వాళ్ళే అధికారులు వాళ్ళ పని చేస్తారు. 9 నుంచి 12% వరకు బోగస్ కార్డులు కదా, సర్వే చేసి రేషన్ కార్డులు ఎగరగొట్టేస్తారు, చర్యలు తీసుకుంటారు మరి.